వెల్కమ్ టు సిపిఎన్ న్యూస్. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ విభాగాలు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు శాసనసభలో మాదిగలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంత వరకు ఎలాంటి ఉద్యోగ నియామకాలు చేపట్టకూడదని, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్ష ఫలితాలను ప్రకటించడాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పీఎస్ నిరసన దీక్షలు 3 రోజులుగా నిర్వహిస్తున్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ విభాగాలు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు శాసనసభలో మాదిగలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంత వరకు ఎలాంటి ఉద్యోగ నియామకాలు చేపట్టకూడదని, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్ష ఫలితాలను ప్రకటించడాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పీఎస్ నిరసన దీక్షలు 3 రోజులుగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ మహిళా జిల్లా అధ్యక్షురాలు సత్తిగాని లక్ష్మి, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి బట్టా వెంకటరాములు, జిల్లా సీనియర్ నాయకులు ద్యామని భూపతి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం సీఎం రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీ సాక్షిగా ఏబీసీడీ వర్గీకరణ వెంటనే అమలు చేస్తానని చెప్పి ఇంతవరకు చేయడం లేదని, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంత వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, అప్పటి వరకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్ష ఫలితాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాణపురం లావణ్య, గణేష్, శైలేష్, ఎంఎస్పీ సీనియర్ నాయకులు పురుషోత్తం, దర్శన్, భిక్షపతి, విజయ్, లింబాద్రి, నవీన్, గణేష్, భూమయ్య, ఎంఆర్పీఎస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. అన్నగారు ఏ పిలిపించినా మేము ఉన్నంచులా ఉంటూ జాతి కోసము పనిచేస్తూ మాదిగా ఉపకులాల ఎస్సీ వర్గీకరణ ఇది ఏదైతే ఉందో మాకు తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అన్న గారు మాకు హామీ ఇచ్చిన దాన్ని బట్టి ఆ మాట నిలబెట్టుకోవాలని మేము తెలియజేస్తున్నాము. మేము నిలబెట్టుకున్న రోజు పండగలు చేస్తాము, మీకు అండగా కూడా ఉంటాము. ఇంతగా ముందు కొన్ని మీటింగ్లలో చెప్తున్నారన్న మీరు మాదిగలు మాకు అండగా ఉన్నారు, నా మాదిగ సోదరులు అని చెప్తున్నాము. మరి మేము మాదిగలము మీకు అండగా ఉన్నప్పుడు మరి మీరు కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి మాకు హామీ ఇచ్చిందని బట్టి మీరు కూడా మాకు అండగా ఉండాలని మేము తెలియజేస్తున్నాము. మీరు అండగా ఉన్న రోజు మేము ఏం చేస్తామో మా అన్నగారు మీకు చెప్తూనే ఉంటాడు. అలాగే ఉద్యోగాలల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, 3 ఏదైతే మీరు మొన్న చేశారో అది ఇట్లా మీరు నిలిపి వేయకపోతే మేము దేనికైనా సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాము. కామారెడ్డి జిల్లా పక్షాన నా పేరు లక్ష్మీ మాదిగ. ఎంఆర్పీఎస్ కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరుగుతున్నటువంటి రిలే నిరాదీక్షలు నిరసన కార్యక్రమాలు 3వ రోజు కార్యక్రమం సందర్భంగా ఈరోజు జరుగుతున్నటువంటి భాగంగా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని మేము ఆయన మాదిగల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పు మేరకు మీరు అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు మేము చట్టబద్ధత కల్పించిన తర్వాతనే జాబులు కల్పిస్తామని ఆనాడు మీరు మాట ఇచ్చి వాస్తవంగా మీరు ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఒక సబ్ కమిటీ చేసినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఆ మాట కట్టుబడి ఉండి మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, 3 పోస్టులు ఆపి చట్టబద్ధత కల్పించిన తర్వాతనే మాకు మీరు గ్రూప్ 1, గ్రూప్ 2 విడుదల చేయాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మాదిగలని నాకు ఎంతో మేలు చేశారని ప్రతి సభలో మీరు చెప్పుకుంటారు కాబట్టి మా ఇదొక మేలు చేయాలని మేము మాదిగల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. దయచేసి గ్రూప్ 1, గ్రూప్ 2 నిలిపివేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జై మాదిగ, జై మాదిగ. అదే రాష్ట్ర ప్రభుత్వము గ్రూప్ 1, గ్రూప్ 2
గ్రూప్ 3 రిజల్ట్ను విడుదల చేయకుండా ఆపాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ తరఫున పుష్పన్న గారి ఆధ్వర్యంలో ఈ నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. దాంట్లో భాగంగా కామారెడ్డి జిల్లాలో 3వ రోజున ఇక్కడ నిరాహార దీక్షలో ఉన్నాం. మరి ప్రభుత్వం మొండి వైఖరితోని గ్రూప్ 1 గ్రూప్ 2 ఫలితాలను కూడా విడుదల చేయడం జరిగింది. దయచేసి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 రిజల్ట్ కనుక ఇచ్చినట్టయితే ఈ వర్గీకరణ అంశము ఇంకొక 3-4 రోజుల్లో మీరు చట్టబద్ధత కల్పిస్తామంటున్నారు. దానికంటే ముందే రిజల్ట్ ఇవ్వడం ద్వారా మా మాదిగ జాతిలో ఉన్నటువంటి ఉపకులాలకి అన్యాయం జరుగుతుంది. మరి ఆ ఉపకులాలకు కూడా అన్యాయం జరగకుండా న్యాయం జరగాలి కాబట్టి మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క ఉద్యోగ నోటిఫికేషన్స్ రిజల్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆపినట్టయితే చట్టబద్ధత తర్వాత రిజల్ట్ ఇస్తే మాకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మరి ముందు నుంచి మాదిగలకు అండగా ఉంటానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాలల యొక్క ఒత్తిడికి తలొగ్గి ఈరోజు గ్రూప్ 1 గ్రూప్ 2 రిజల్ట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ రిజల్ట్ను ఇచ్చినప్పటికీ కూడా ఏదైతే ఉద్యోగ నియామకాలు ఆపి చట్టబద్ధత కల్పించిన తర్వాత మాకు న్యాయం చేయాలి. మరి దాంట్లో భాగంగానే ABCD 4 గ్రూపులు కావాల్సినటువంటి వర్గీకరణను 3 గ్రూపులుగా చేసిరు. కొద్ది మేరకు మాదిగలకు న్యాయం జరిగినప్పటికీ మాదిగలను నమ్ముకొని ఉన్నటువంటి ఏదైతే 57 ఉపకులాలు ఉన్నాయో 59లో 2 పోయినా ఇంకా 57 కులాలు ఉన్నాయో ఆ 57 కులాలకు అన్యాయం జరుగుతుంది. వారిని కూడా దృష్టిలో పెట్టుకొని అన్యాయం జరగకుండా అందరికీ కూడా న్యాయం సమకూర్చే విధంగా ABCD 4 గ్రూపులుగా చేసి చట్టబద్ధత కలిగించాలని చెప్పేసి మేము కామారెడ్డి జిల్లా పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం.